హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారు కదా. మార్చి నెల వచ్చేసింది. మార్చి 1వ తారీఖు. ఎంత త్వరితంగా 2 నెలలు దాటిపోయినవో ఈ నూతన సంవత్సరంలో. ఏమైనా సాధించామా? ఏదైనా దేవుడు ఆశించినట్లు జీవించామా? ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నామా అని ఆగి ఆలోచించుకోవాలి. సంవత్సరానికి 12 నెలలు దేవుడిచ్చాడు, అందులో 2 అయిపోయినవి. దేవుని ప్రణాళికలేంటి, దేవుని చిత్తమేంటి, దేవుని ఉద్దేశాలేంటి అని ఎప్పటికప్పుడు మనం అన్వేషిస్తూ ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రతి దినమును ప్రయోజనకరంగా జీవించాలి. అందుకే దేవుని వాక్యంతో దినచర్య ప్రారంభించాలని అనుదిన ధ్యానాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక నూతన మాసము మాకు అనుగ్రహించావు. ఎందరో మృతులైపోతుండగా మమ్మల్ని సజీవులుగా ఉంచావయ్యా, నీకు వందనములు. స్తుతించుటకు, నీ కృపలో భద్రపరచబడుటకు, నీ చిత్తములో నడుచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? బాగున్నారా? ఎంతమంది చనిపోతున్నారండి? తొక్కిసలాటలో చనిపోతున్నారు, యాత్రకు వెళ్ళి చనిపోతున్నారు, అనేక రకాల యాక్సిడెంట్లలో మరణిస్తున్నారు, అనారోగ్యాల్లో మరణిస్తున్నారు. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక రోజుకి ఎన్ని మృతదేహాలను డెలివరీ చేస్తున్నారు, లేక వాళ్ళకి అప్పగిస్తున్నారని చూస్తే ఈ ఎంతటి వారి మధ్య మనం దేవుని కృప లేకపోతే, ఈ ఊపిరి ఆగిపోతే మనం ఎందుకు పనికిరాని మట్టిమే కదా. మట్టిగా ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. చాలామంది అనుకుంటున్నాం మేము ప్రభువుని నమ్ముకున్నాము, మేము ప్రభువునికి కొరకు ఏదో చేస్తున్నాము అని. కానీ ప్రభు ఏమంటున్నాడో చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అని ప్రభు చెప్తున్నాడు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలములు నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. మీరు నన్ను వెతికి కనుగొనలేదు, నేను మిమ్మల్ని వెతుకుతూ మీ చేత కనుగొనబడ్డాను. నిజంగా మనం చాలాసార్లు దేవుని కృపా వాత్సల్యతను, ఆయన ప్రేమను, మనల్ని వెంటాడే ఆయన మనస్సును మనం గుర్తించలేకపోతున్నామండి. మనం ఏదో వెతుకుతున్నాం, కానీ ఆయన మనల్ని వెతుకుతున్నాడు. బైబిల్ సారమంతా అదే. మనం యోగ్యులమనో, మనం గొప్పవారిమనో, మనం మంచివారిమనో మనల్ని ఆయన ఏర్పరచుకోలేదండి. ఎందుకో కారణమే లేదు. ఆయన ప్రేమకు హేతువే లేదు. ఇంతమందిలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించాడు. మనకిచ్చిన జీవితంలో ఆ పనిని మనం ముగించాలి. గమ్యం లేని జీవితం జీవించడం వల్ల ప్రయోజనమే లేదండి. శిష్యులతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆయన్ని ఎంతోమంది వెంబడిస్తున్నారు. పెద్ద జనసమూహం ఆయన్ని వెంబడించింది. 70 మంది ఏకంగా మేము శిష్యులుగా ఉంటామని ఆయన్ని మరింత కాలం వెంబడించారు. కానీ కేవలం 12 మందిని పేరు పెట్టి పిలిచి ఆయన ఏర్పరచుకున్నాడు, వారిని నియమించాడు. దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న ప్రశ్నకు మీకు సమాధానం దొరికే వరకు మీరు జీవించే జీవితం అంతా వ్యర్థమేనండి. ప్రభు చిత్తమైతే ఈ రోజు నుండి మీకు రాజుల చరిత్రలను
చరిత్రలో నుండి అనేక సంగతులను మనం నేర్చుకోవడానికి 42 రాజులు, ఏంటి రాజులు అంటే హిస్టరీలో ఉన్న రాజులు కాదండి, మన బైబిల్లో ఉన్న రాజులు. 42 మంది రాజులు ఉన్నారు. వీరి గురించి ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి నేర్చుకుందాం. అంటే రాబోయే 42 వారాలు. మరి ఒకవేళ మధ్యలో మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ విషయాలు ధ్యానించవలసి వచ్చిన కొన్ని బ్రేక్స్ ఉన్నా ఈ రాజుల చరిత్రను ద్వారా ఈరోజు మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. మరి ఇశ్రాయేలులకు మొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు రాజకుమారుడా? కాదే. సౌలు ప్రభువుని ఎరిగినవాడా, వెతుకుతున్నవాడా? కానే కాదే. అతడు ధనవంతుని కుమారుడు. మరి ఈ రిఫరెన్స్లన్నీ ఉదయకాలం ధ్యానంలో మీకు చెప్పటం వల్ల ఎక్కువసేపు టైం అవుతే మీరు కంగారులో ఉంటారు కదా, పొరలు ఉంటాయి కదా. కాబట్టి మీరు తీరిగ్గా సాయంత్రం వరకు ధ్యానించండి, మీ అనుకూల సమయంలో చదవండి. ఈ సౌలు గురించి మీరు తెలుసుకోవాలంటే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 30 వచనం దగ్గర నుండి ఆ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం వరకు మీరు ఆయన పడిన స్థితి, లేచిన స్థితి, ఆయన చరిత్ర, ఆయన సంగతి అంతా తెలుసుకోవటారు. అతడు ఒక ధనవంతుడి కుమారుడు. అతనికి చాలా గాడిదలు ఉన్నాయి. గాడిదలు అంటే ఈ రోజుల్లో కార్లు ఉన్నట్టు అన్నమాట, లేక బైక్స్ ఉన్నట్టు అన్నమాట. ఆ గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ పోతున్నాడు. గాడిదలు వెతుక్కుంటూ తిరిగేవాడిని ప్రభు వెతుకుతూ ఉన్నాడు. నీ పని గాడిదలను వెతకడానికి కాదు, గాడిదల్ని కాయటానికి కాదు. నేను నిన్ను వేరే పని కొరకు నియమించాను. నేను ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండటానికి నేను నిన్ను నియమించాను. దేవుని నియమాలంటే మనకి అర్థం కావు, కానీ మనం ఏదో ఒక చిన్న స్థాయిని కోరుకుంటాం. కానీ ఆయన మన కొరకు కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి. చాలా అందమైన యవనస్తుడు, చాలా పొడుగాటి యవనస్తుడు. కానీ అతను చేసే పని ఆ డబ్బు మీద డబ్బెమ్మడ పరిగెడుతున్నాడు. ఆ డబ్బు తెచ్చే ఆ గాడిదలెమ్మడ పరిగెడుతున్నాడు. అతన్ని పిలిపించి ఆ సమూయేలు ప్రవక్తకు తన గురించి బయలుపరిచి, సమూయేలు ప్రవక్త సౌలుతో రాత్రంతా మాట్లాడి 9వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదవండి. అతనికి దేవుని ప్రణాళికలు అతనికి బయలుపరిచి అతని కొరకు ప్రార్థించి అభిషేకించినప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు సౌలుకు క్రొత్త మనసు ఇచ్చాడు. నాటి సూచనలు అప్పటి నుంచే కనబడ్డాయి. ఎంత గొప్ప భాగ్యం! రోడ్ల మీద తిరుగుతున్న వ్యక్తిని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మనుషుల్ని పాలించే రాజుగా ఏర్పరచుకున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి! ఒక గొప్ప దైవజనుణ్ణి తోడిచ్చాడు. సమూయేలు ఒక గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త కూడా ఉండటం ఎంత గొప్ప భాగ్యమో. మన కొరకు ప్రార్థించే దైవజనులు, హెచ్చరించే, మరి ముఖ్యంగా గద్దించేవారు ఎంత అవసరమోనన్నది నేటి క్రైస్తవ్యంలో గుర్తించటం లేదండి. నువ్వు ఎంత భక్తిపరుడివైనా, ఎంత విశ్వాసమైనా, నిన్నెంత దేవుడు ప్రేమించినా, నీవెంత ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నా, దేవుడు నియమించిన నాయకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, నీకు సలహాలు ఇచ్చేవారు, నిన్ను కొరకు ప్రార్థించేవారు, విజ్ఞాపన చేసేవారు, నీ పక్షంలో పోరాడేవారు కావాలి. ఈ రోజున నేను ఒక్కడనే చేసేయగలను ఎవరైనా అనుకుంటే అంతకంటే మించిన అజ్ఞాని మరొకడు ఉండడేమో. సంఘానికి సేవకుడు ఎంత అవసరమో సేవకునికి సంఘం అంత అవసరం. సంఘం లేకుండా పరిచర్యలో పోతున్నానంటే ప్రార్థించేవారు వెనక లేకపోతే దారం దిగిన గాలిపటంలాగా ఎటో ఎగిరిపోతాం. సంఘము ఆసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు బంధకాలు విడిపించబడ్డాయి. సంఘము కొరకు పౌలు ప్రార్థించినప్పుడు ఆత్మలు రక్షించబడ్డాయి. ఈ సౌలుకి ఆ కృతజ్ఞత కొద్ది రోజులు ఉంది.
ఎక్కడ సౌలు ఉన్నాడో అక్కడ సమూయేలు ఉన్నాడు. సమూయేలు సౌలు, సమూయేలు సౌలు. ఒకరోజు సమూయేలు బలి చెల్లించడానికి ఆలస్యమైందట. ఆలస్యమైతే ఆ పని ఏదో నేనే చేసేస్తానని ప్రవక్త అర్పించవలసిన బలిని రాజుగా నియమించిన వ్యక్తి అది తన పని కాకపోయినా బలి అర్పించాడు. ఇందులో తప్పేంటి అంటారు కొంతమంది. ఇవాళ ఎవరు పడితే వారు ఏది పడితే అది చేయొచ్చు అనుకుంటున్నారు. ప్రభు బల్ల పంచే విషయంలో, ప్రసంగాలు చేసే విషయంలో, సంఘక నాయకత్వాన్ని వహించే విషయంలో దేవుని చిత్తంలో ఉండాలి సుమా, పరిశుద్ధత కలిగి ఉండాలి సుమా. ఎందుకు కంగారు పడ్డావు అని సమూయేలు అడిగితే, జనులు నా యుద్ధ నుంచి వెళ్ళిపోతారేమోనని నేను బలి అర్పించాను. అతని ఉద్దేశం జనులను పోగు చేసుకోవటమే కానీ దేవుడిని మహిమపరచడానికి కాదు ఆ బలి. ఏంటండి ఈరోజు క్రైస్తవ సేవ మనుషుల్ని పోగు చేసుకోవడానిక, దేవుడిని మహిమపరచడానిక? ఎక్కువ మంది మనుషులు రావాలి, నా దగ్గరే అంటిపెట్టుకొని ఉండాలి అనే సేవకులు ఈరోజు ఎక్కువైపోతుంటాం. చాలా వేదనకరంగా ఉంది. నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరన్న ప్రభు నాకు కొలిచిచ్చిన సేవ నేను చేస్తే చాలు అనే మనసు కలిగి ఉంటే ఈనాటి సేవకులు దీవించబడతారండి. మనుషుల్ని సంతోషపెట్టకూడనట్లయితే నేను దేవునికి సంతోషపెట్టలేను అని పౌలు చెప్పాడు. అతని హృదయ గర్వం, నేను కూడా రాజునే కదా, గర్వం. అనేక మందికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు చూసుకున్నప్పుడు మొదటగా వచ్చేది గర్వం. గర్వమునకు ముందు నాశనము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచునని బైబిల్ చెప్తుంది. సరే ఊరుకున్నాడు ప్రభు. సమూయేలు ద్వారా మరొక మాట చెప్పాడు, నీవు అమాలేకీయుల మీదకి వెళ్ళి అక్కడ వారిని ఓడించి ఆ శత్రు సమూహాన్ని నిర్మూలన చేసిరా అంటే దాంట్లో సగం సగం విధేయత చూపించాడు. కొన్నింటిని చంపి కొన్నింటిని కూడ తెచ్చుకొని ఏదో తను గొప్ప కార్యం చేశారని సగం విధేయతలో నేను జయం పొందాను అని సమూయేలుతో చెప్తున్నప్పుడు నువ్వు కాదు, నీ సంగతి దేవుడు చూస్తున్నాడు, నువ్వు చెయ్యమన్నది చేయలేదు, నీకు ఇష్టం వచ్చింది చేశావు. ఇవాళ చాలామంది భక్తి అలాగే ఉందండి. నేను భక్తి పరుని అంటాడు, తీరా చేయవలసినవి చెయ్యడు, తనకిష్టమైనవి చేసుకుంటాడు. ఎవడి ఇష్టానుసారంగా వాడు సేవ చేసుకుంటే అది దేవుని చిత్తమెట్ట ఉందండి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకంలో చేరడం. నీ నామంలో మేము దెయ్యాలను కొట్టలేదా, నీ నామంలో మేము ప్రవచించలేదా అంటే మీరెవరో నాకు తెలియదు, నా చిత్తములో చేయలేదు, అక్రమము చేయవారులారా నా ఎదుటి తొలగింపబడ్డాడు. సౌలు యొక్క పతనం ఆరంభమైందండి. దేవుడు హెచ్చరించాడు సమూయేలు ద్వారా, నువ్వు చేసిన అవివేక పని, నువ్వు మాట వినటం కంటే బలులు అర్పించడం ముఖ్యం అనుకుంటున్నావు. దేవునికి ఇష్టమైంది మాట వినటం. నువ్వు తప్పు చేశావు అంటే, అవును నేను పాపం చేశాను కానీ జనుల ముందు నన్ను ఘనపరచు అంటున్నాడు. పశ్చాత్తాపం కాదన్నది. నా తప్పును బహిరంగంగా నేను ఒప్పుకోనప్పుడు పశ్చాత్తాపడ్డట్టు అర్థం కాదది. తప్పు చేశానని చీకట్లో దేవుని ముందు చెప్పుకుంటూ మనుషుల ముందు నీ నిజస్థితిని ఒప్పుకోకపోతే అది పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలు కాదు. అంతే, దేవుడు సౌలును తృణీకరించాడు. నేను విసిగిపోయాను అతనితో, నేను మరొకడిని కనుగొన్నాను అన్నాడు. అయినప్పటికీ దేవుడి మహాకృప మరి 38 సంవత్సరాలు, మొత్తం 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. మొదటి 2 సంవత్సరాలు కరెక్ట్గా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు 38 సంవత్సరాల కృపనిచ్చాడండి. నాకు తెలియదు మీ వయసు ఎంతో, నాకు తెలియదు మీకు ఎన్ని సంవత్సరాలు దేవునికి విధేయులుగా ఉండి ఎప్పుడు తప్పిపోయి అవిధేయతలోనే సాగుతున్నారో, దారి తప్పారో. పర్వాలేదు, నేను బాగానే ఉన్నానులే, నేను ఇంకా రాజుగానే ఉన్నానులే, నేను ఇంకా ప్రార్థనకు వెళ్తున్నానులే, నేను ఇంకా ప్రసంగాలు చేస్తున్నానులే అనుకుంటున్నారేమో. దేవుడిచ్చిన కృపాకాలాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే చివరికి ఎంత హీనమైన దశకు దేవుడు కోరుకున్న
హెచ్చించిన, దీవించిన సౌలు తన సొంత నిర్ణయాలకు చోటిచ్చి చివరికి తన సొంత కత్తి మీద తాను పడి చచ్చే స్థితికి దిగజారిపోయాడు. 21వ అధ్యాయం వరకు చదవండి. దేవుని చిత్తము తప్పిన వారు తమ జీవితాన్ని నష్టపరుచుకుంటారు. సౌలు జీవితంలో నేర్చుకునే పాఠాలు: అవిధేయతకు చోటివ్వకండి, అహంకారానికి చోటివ్వకండి. పశ్చాత్తాపడడానికి దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకొనకండి. మీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టండి. ఎటువంటి సమయంలోనూ ఆత్మహత్యా ప్రయత్నం చేయటానికి ప్రయత్నించక పశ్చాత్తాపడి దేవుని కృప కొరకు వేడుకుంటే ఆయన క్షమిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, సౌలు జీవితం ద్వారా మేము నేర్చుకున్న ఈ పాఠాలను మా అనుదిన జీవితంలో అనుభవించినట్లు నిజంగా నీవు మమ్మల్ని హెచ్చించావు, దీవించావు. రాజులైన యాజక సమూహములో మమ్మల్ని చేర్చి ఉన్నామని గుర్తించి విలువ పెట్టి కొనబడిన వారిగా మేము నీ చిత్తము చేయుటకు, నీ ప్రణాళికను ఎరిగి అంతం వరకు నమ్మకస్తులుగా ఉండటకు అనేక సంవత్సరములుగా అనుదినము నీ మాటలు వింటున్న ఈ బిడ్డలందరూ నీ ప్రణాళికలన్నీ నెరవేర్చేవారిగా ఉండటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఈ ప్రార్థన అసలు చేయమంటే నాకు ఆ జబ్బు ఉంది, ఈ అనారోగ్యం ఉంది, ఆ అవసరత ఉందని చెప్పడం సంగతి మంచిదే. అంతకంటే మించి నేను దేవుని చిత్తంలో ఉన్నానా అని పరిశీలించుకొని దేవుణ్ణి దుఃఖపరిచిన విషయాల్లోంచి విడిపించబడుట కొరకు, దేవుని కృపలో భద్రపరచబడుట కొరకు ప్రార్థన కోరండి. అలాగే ప్రభువును విడిపించినప్పుడు ఆ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియచేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రతిరోజు మీకోసం ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానం, 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని, తెల్లవారుజాము 12 గంటలకు మన్నా మనకు అందిస్తున్నాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మరి అనేకమైన పోస్టులు పెడుతున్నాం. ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని, దేవుని వాక్యం మీ హృదయాలలో నిండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.